అస్పృశ్యత వీళ్ళ దళిత క్రైస్తవుల పైన కొనసాగుతూ ఉంది. వీళ్ళ వాస్తవ పరిస్థితులను కేజీ బాలకృష్ణ కమిషన్ గమనించి వాటిని గమనంలో తీసుకొని ఇప్పుడు గతంలో ఎలా అయితే సిక్కులకి బౌద్ధులకి ఎస్సీ హోదా పునరుద్ధరించారు, అలాగే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కూడా ఎస్సీ హోదా పునరుద్ధరించాలి. కులం వీళ్ళ మతం మారితే కులం మారినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగనే వీళ్ళ అగ్ర కులాలుగా ఉన్న ఓసీలు కానీ బీసీలకు కానీ అలాగే ట్రైబల్స్ కానీ వీళ్ళు చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నారు. పెద్ద పెద్ద చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరికి కూడా వాళ్ళ క్రిస్టియన్స్లోకి మారిన తర్వాత వాళ్ళ కులాలు ఏమీ మారట్లేదు. కేవలం దళిత వర్గాలకు సంబంధించినటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ హోదా పోతా ఉంది. మిగిలినటువంటి కులాలు యథాతథంగా ఉంటా ఉన్నాయి. ఇది చాలా వివక్షాపూర్తమైంది. రాజ్యాంగంలో కల్పించిన 14, 15 అధికారుల ప్రకారం సమన్యాయం సమానత్వానికి విరుద్ధం, ఆర్టికల్ 25 విరుద్ధం. వీళ్ళ మతం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. వీళ్ళ దళితులకు కూడా మత స్వేచ్ఛ వర్తింపజేయాలి. 1950 వివక్షాపూర్తిగా ఇచ్చినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 3వ పేర తొలగించి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తాం.